ఏంటండి అలా చూస్తున్నారు? నమ్మరా? కావాలంటే చూడండి, సూట్ వేసుకొచ్చాను. ఈ సూట్ నాదే, ఈ స్పెట్స్ కూడా నావే, నేను వేసుకొచ్చిన కార్ కూడా నాదేనండి. మీరు చెప్పినవన్నీ మీ సొంతం కాదని నేను అనలేదే. అసలు ఎండి హోదాలో ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడరే. అయినా ఎండికి ఉండాల్సిన లక్షణాలేవి మీలో కనిపించలేదు. నాకెందుకో అనుమానంగా ఉంది. ఒకసారి మీ స్పెట్స్ తీయండి. మేడం గుర్తుపట్టిందంటే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? నేను స్పెట్స్ తీయనండి. బయటకు వచ్చినప్పుడు స్పెట్స్ తీయకుండా అలాగే ఉంచుకోవడం మా వంశాచారం. ఇంట్లో ఉన్నప్పుడు తప్ప, బయటకు వచ్చినప్పుడు కళ్ళజోడు తీస్తే మా పెద్దలు కోపడతారు. నేను తీయను. మీ వంశాచారం ఏదో కొత్తగా ఉంది. నాకెందుకో మీరు ఎండి గారు కాదని అనుమానంగా ఉంది. నిజంగా మీరు ఆఫీస్కి ఎండీనే అయితే ఒకసారి కళ్ళజోడు తీయండి. మీనాక్షి, ఏంటమ్మా ఇది? కొత్త ఎండి గారితో ఇలాగేనా మాట్లాడేది? సారీ సార్, ఈయన ఎండి గారు కాదని నాకెందుకో అనుమానంగా ఉంది. నిజంగా ఎండీనే అయితే కళ్ళజోడు తీయమనండి. నేను తప్పు చేస్తే సారీ చెప్తాను. మీకే చెప్పేది. మీరే కొత్తగా వచ్చిన ఎండీ అయితే కళ్ళజోడు తీయండి. తీస్తాను. నాకేమైనా భయమా? మా వంశాచారాన్ని పక్కన పెట్టి నేను ఎండీని నిరూపించుకోవడానికి కళ్ళజోడు తీస్తాను. ఇటు తిరుగు. నువ్వు డ్రైవర్వి కదా? నువ్వేదో కష్టాల్లో ఉన్నావని చెప్పి షేర్ ఆటోలాగా షేర్ కార్ ఎక్కించుకున్నావు. మర్చిపోయాను అనుకున్నావా? నిజం చెప్పు, నువ్వు ఎండివి కాదు కదా, కార్ డ్రైవర్వి కదా? ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును సార్, ఇతను ఎండి కాదు, ఎండి గారి కార్ డ్రైవర్. ఏయ్, నిన్నే అడిగేది. నువ్వు ఎండి గారి కార్ డ్రైవర్వి కదా? అవును మేడం, నేను కారు డ్రైవర్ని. మరి ఎండి గారి లాగా ముందొచ్చావేంటి? ఆయనేరి? అది మేడం, సార్ అందరికంటే ముందు వచ్చారు మేడం. లోపల క్యాబిన్ లో ఉన్నారు. మాకంటే ముందు రావడం ఏంటి? ఆయనకి వెల్కమ్ చెప్పాలని మేమంతా వెయిట్ చేస్తున్నాం కదా. అంటే కొత్తగా ఆఫీస్ తీసుకున్నాం కదండి, ముహూర్తం బాగుందని ముందుగా వచ్చారనమాట. సరే, మీరంతా బొకేస్ తెచ్చుకోండి. పదండి. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? బాస్ క్యాబిన్ లో ఉన్నారని చెప్పావు కదా, విష్ చేయడానికి వెళ్తున్నావు. సార్కి ఇలాంటి ఫార్మాలిటీస్ నచ్చవు. ఇది ఫార్మాలిటీ కాదు, గౌరవం. కుదరదండి. సార్ దగ్గరికి వెళ్తే కొంపలు అంటుకుంటాయి. మేము సార్ దగ్గరికి వెళ్తే కొంపలు అంటుకోవడం ఏంటి? అంటే అది ఆయన పద్ధతులన్నీ పక్కాగా ఫాలో అవుతారు. పర్మిషన్ లేకుండా దగ్గరికి వెళ్తే ఫీల్ అవుతారు. నేను వెళ్ళి పర్మిషన్ అడిగి వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. అబ్బా, మేనేజింగ్ డైరెక్టర్. వావ్, మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర గారు, వెల్కమ్. ఓ, లుకింగ్ గుడ్. సూపర్ సూట్, మ్యాన్ ఇన్ బ్లాక్. సార్, ఏంటి అలా నిలబడ్డారు? కమ్ రండి, కూర్చోండి. ప్లీజ్ టేక్ యూ సీట్. ఎండి, మీరేమో ఎండి అంటే మేనేజింగ్ డైరెక్టర్ అని సూటు బూటు కళ్ళజోడు తగిలించి ఆఫీసు పంపించారు. నేనేమో నిద్రపోకుండా తెల్లవార్లు తెగ ప్రాక్టీస్ చేసి ఆఫీస్కి వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక మేడం గారు చూసి మేనేజింగ్ డైరెక్టర్ కాదు, మామూలు డ్రైవర్ అని తేల్చి పారేశారు. ఏంటి రవి నువ్వు చెప్పేది? అవును సార్, ఒకసారి మీరు చెప్పారని మేడం గారిని షేర్ కార్ అని ఎక్కించుకుని తీసుకెళ్ళాను కదా, మర్చిపోయారు అనుకున్నాను. కానీ మేడం గారు గుర్తుపెట్టుకుని నేనే డ్రైవర్ నన్ను గుర్తుపెట్టేశారు. నిజమే రవి, నేను ఆ విషయాన్ని మర్చిపోయాను. అదంతా మేడం గారు బాగా గుర్తుపెట్టుకున్నారు. నేనెంత బిళ్ళప్పించినా, ఎంత ప్రాక్టీస్ చేసినా అదంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది సార్. మరి ఇప్పుడు ఎలా రవి? ఎలా ఏముంది సార్, మీరే ఎండి అని వాళ్ళందరికీ ఎదురుపడాల్సిందే, తప్పదు. ఏం మాట్లాడుతున్నావు రవి? నా మీనమ్మ నన్ను చూస్తే, నేను ఎండి అని తెలిస్తే ఇంకేమైనా ఉందా? నా ప్లాన్ అంతా నాశనం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో నేను వాళ్ళకి ఎదురుపడినా.
అలా అంటే ఎలా సార్? ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు బొకే ఇచ్చి విష్ చేయాలని వాళ్ళంతా పంతం పట్టుకుని కూర్చున్నారు. అమ్మో, వాళ్ళు ఆపటం కుదరదు సార్. చూడు రవి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాళ్ళు మాత్రం లోపలికొచ్చి నన్ను చూడటానికి వీల్లేదు. మీనమ్మ నాకు ఎదురు పట్టడానికి వీల్లేదు. ఏదో విధంగా మేనేజ్ చేయి. సార్, నేను ఒక విషయం చెప్తా, నిజం చెప్తారా? ఏంటి రవి అది? నా మీద మీకేమైనా కోపం ఉందా సార్? అదేంటి రవి అలా మాట్లాడతావు? నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏమో సార్, నాకైతే అలా అనిపించడం లేదు. పిఏ అంటే పర్సనల్ అసిస్టెంట్ అనుకున్నాను, కానీ పి అంటే పని, ఏ అంటే అన్ని పనులు చేయాలని ఇప్పుడే అర్థమవుతుంది సార్. అదేంటి రవి? లేకపోతే ఏంటి సార్, ఆ జై మీద ఉన్న కోపంతో స్కూల్లో సైకిల్కి పంచర్ చేయించారు, మేడం గారి కోసం డ్రైవర్ని చేశారు. ఇప్పుడేమో ఎవరూ మీకు ఎదురుపడకుండా చూడాలని మేనేజ్ చేయమంటున్నారు. ఎలా సార్? బయట జనాలు నవ్వుకుంటున్నారు సార్. డ్రైవర్ డ్రైవర్ అని పిలుస్తున్నారు సార్. రవి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నా సంతోషం కోసం నువ్వు ఆ మాత్రం చేయలేవా? చేస్తాను సార్, మీకోసం ఏదైనా చేస్తాను. ఏదో ఒకటి ఆలోచించి వాళ్ళ లోపలికి రాకుండా మిమ్మల్ని చూడలేకుండా చేస్తాను. రవి, ఎండి అన్న విషయం మర్చిపోకు. ఎండి అంటే సూటు బూటు వేసుకుని స్టైల్గా ఉండాలి. ఈ కోట్లని ఎలా వేసుకుంటారు సార్? గాలి అడగ చచ్చిపోతున్నాను. దానికి మళ్ళీ డిగ్నిటీ అని పేరొకటి. దీంతో పాటు ఇలా స్టైల్గా నడవాలి. స్టైల్ యూ హ్యావ్ టు మెయింటైన్. ఇలాగే కదా సార్? ఎస్.